అఘోరాస్ ఈ పేరు చెప్పగానే మీ అందరికి గుర్తొచ్చేది వీళ్ళు అసలు ఏ ఎమోషన్స్ లేకుండా బతుకుతారు. అండ్ అఘోరాస్ అంటే శివుడికి పరమభక్తులు అని, వీళ్ళు నిత్యం శివజానంలో ఉంటారు అని మీ అందరికి తెలుసు. అండ్ వీళ్ళు ఎక్కువగా హిమాలయస్, వారణాసి లాంటి ప్లేసెస్ లో ఉంటారు. కానీ వీళ్ళు శవాల్ని తింటారు అండ్ శవాలతో చేస్తారని మీకు తెలుసా? అవును, వీళ్ళ లైఫ్ స్టైల్ ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీళ్ళ ఒంటి మీద ఏమీ లేకుండా తిరుగుతారు, సమాధుల్లో నిద్రపోతారు, సమాధుల దగ్గరే ఉంటారు అండ్ మెడలో పుర్రెలు వేసుకుంటారు, విభూతిని రాసుకుంటారు, దట్టమైన మంచులో ధ్యానం చేస్తారు అండ్ మనం చేయలేని ఎన్నో పనులు వీళ్ళు చేస్తారు. అసలు వీళ్ళు ఇలా ఎందుకు ఉంటారు అండ్ ఎందుకు శవాలతో చేస్తారు? అండ్ అఘోరాలు ఎలా మొదలయ్యారంటే 18th సెంచరీలో బాబా కెనరం అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. అండ్ ఇతను అఘోరాలకు సంబంధించి చాలా పుస్తకాలు రచించాడు. అండ్ ఆ బుక్స్ లో అఘోరాలకు సంబంధించి ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇతను చనిపోయిన తర్వాత ఇతను రచించిన పుస్తకాల్లో ఉండే ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంట. సో అక్కడి నుంచి అఘోరా అనే ట్రెడిషన్ మొదలైంది. అండ్ వీళ్ళు శవాల్ని ఎందుకు తింటారు, వాటితో ఎందుకు సెక్స్ చేస్తారంటే దానికి రీజన్ వీళ్ళు శవాల్ని తినడం వల్ల చనిపోయిన వారిలో ఉండే శక్తి, జ్ఞానం వీళ్ళకి లభిస్తాయని అండ్ వాళ్ళకు మోక్షం లభిస్తుందని వీళ్ళు నమ్ముతారు. అంతేకాకుండా వీళ్ళు సమాధుల్లో ఉంటారు అండ్ అలాగే మనిషి చనిపోయిన తర్వాత వచ్చే బూడిదని రాసుకుంటారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ అవుతారని, వాళ్ళకు ఉండే పవర్స్ అన్ని వీళ్ళకు వస్తాయని వీళ్ళు నమ్ముతారు. అండ్ అఘోరాస్ యొక్క లైఫ్ అనేది శివుడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే శివుడి యొక్క 2 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇందులో మొదటిది ఏంటంటే ఈ సృష్టి అంతటికి శివుడే కారణం అని నమ్మకం. అండ్ రెండవది శివ పురాణం. వీటిని బేస్ చేసుకుని వీళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ ఈ అఘోరాలందరూ మెయిన్ గా నమ్మేది ప్రతి మనిషిలో ఉండేది శివుడే అని. అందుకే వీళ్ళు మనిషికి ఉన్న ఏ ఫీలింగ్ ని, ఏ ఎమోషన్స్ ని వీళ్ళలో ఉంచుకోరు. లైక్ మన మనిషికి ఉండే ప్రేమ, జాలి, దయ, కోపం, అసూయ, కామం, మోహం ఇలాంటివి వీళ్ళకు ఉండవు. అండ్ ఫైనల్ గా వీళ్ళు శవాలతో ఎందుకు చేస్తారు? దీనికి రీజన్ కాళీమాత ఆదేశాల మేరకు వీళ్ళు శవాలతో చేయాలి. ఎందుకంటే వీళ్ళు అలా చేసినప్పుడు వీళ్ళకి శక్తులు వస్తాయని అఘోరాలు నమ్ముతారు. వీళ్ళు ఏ పనైనా చేయగలరు, ఇంక్లూడింగ్ గడ్డ కట్టిన మంచులో కూడా నించోగలరు. అండ్ మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీలో ఉండే ఎమోషన్స్ కూడా 0 అయితే మీరు కూడా అఘోరాలు అయినట్టే. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. వీళ్ళు చేసే ఏ ఒక్క పని మనలా ఉండే సాధారణ మానవులు అస్సలు చేయలేరు. అందుకే అఖండ సినిమాలో బాలకృష్ణ ఒక మాట అంటారు, బోత్ ఆర్ నాట్ సేమ్. మొత్తానికి అఘోరాలు అనేవారు మన సమాజానికి సంబంధం లేకుండా, కాంటాక్ట్ లేకుండా బతుకుతారు. అలా అని వీళ్ళు మన సమాజానికి ఎటువంటి హాని చేయరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ శివారాధనలో మునిగిపోతారు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? మన హెయిర్ పైన అప్పుడప్పుడు స్పేస్ నుంచి పడే దుమ్ము అనేది పడుతూ ఉంటుందంట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా? అవును, మన సరౌండింగ్స్ లో ఉండే దుమ్మే కాకుండా స్పేస్ నుంచి కూడా లైక్ ఆస్ట్రాయిడ్స్, కమెట్స్ ఇలా అనేక రాక్స్ అండ్ మెటల్స్ మన అట్మాస్ఫియర్ లోకి ప్రవేశించి అసలు మన ఐకే కనబడనంత చిన్న చిన్న పార్టికల్స్ లాగా డివైడ్ అయ్యి ఎవ్రీ ఇయర్ 5200 టన్స్ స్పేస్ డస్ట్ అనేది మన మీద పడుతుందంట. మరి మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జనరల్ గా మనం ఎవరైనా చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, డెడ్ బాడీస్ అంటారు కదా, వాళ్ళని చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు జనరల్ గా మనందరం స్నానం చేస్తాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చేయమంటారు. దీనికి మన పెద్దవాళ్ళు చెప్పే రీజనే కాకుండా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందంట. అదేంటంటే చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ చుట్టూ కొన్ని రకాల క్రిములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. సో ఆ డెడ్ బాడీని చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ వైరస్లు అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్నానం చేస్తే మన బాడీ నుంచి ఆ వైరస్లు అనేవి పోతాయని మన పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు. మన చైల్డ్హుడ్ లో మీరు కుక్కల పెళ్లి గురించి వినే ఉంటారు, అండ్ నక్కల పెళ్లి గురించి వినే ఉంటారు, అంతేందుకు కప్పల పెళ్లి గురించి కూడా వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పెళ్లి గురించి మీరు ఎప్పుడు వినే ఉండరు. ఎందుకంటే అదే ముసలితో పెళ్లి. అవును, సదరన్ మెక్సికోలో శాన్ పెడ్రో హమెలేలా అనే ప్లేస్ లో ఎవరైతే పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ముసలిని పెళ్లి చేసుకుంటారంట. అండ్ ఆ ఊర్లో ఉండే ప్రజలంతా ఆ పెళ్లిని చూస్తారంట. వీళ్ళేంట్రా ఏదో తేడాగా ఉన్నారేంటి అనుకుంటున్నారు కదా? అదేం కాదు, అది వాళ్ళ ఆచారం అంట. సో ఇలా వీళ్ళు ముసలిని పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అండ్ సంతోషంగా ఉంటారని నమ్ముతారంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్. అదేంటంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే మనం దాన్ని సింగిల్ అంటాం. మన దగ్గర 2 వస్తువులు ఉంటే దాన్ని డబల్ అంటాం. అదే 3 వస్తువులు ఉంటే మనం త్రిబుల్ అంటాం. మరి 4 వస్తువులు ఉంటే ఏమంటాం? 5 వస్తువులు ఉంటే ఏమంటాం? మీకు ఏమైనా తెలుసా? మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పిన్ చేస్తా.
అండ్ అఫ్ కోర్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది. సో వీడియో నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి. ఎలన్ మస్క్ ప్రపంచ ధనవంతుల్లో ఇతను కూడా ఒకడు. అయితే ఇతని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అది విన్నాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అదేంటంటే రీసెంట్ గా వెనిజులా కంట్రీలో ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడంట. అయితే ఎలన్ మస్క్ మామ ఈ ఎలక్షన్స్ అనేవి తప్పుగా జరిగాయి, ఆ ప్రెసిడెంట్ అనేవాడు చీటింగ్ చేసి గెలిచాడని చెప్పాడంట. దానికి ఆ వెనిజులా ప్రెసిడెంట్ రియాక్ట్ అవుతూ, ఎలన్ మస్క్ నువ్వు నేను కలిసి ఒక బాక్సింగ్ మ్యాచ్ పెట్టుకుందాం, ఒకవేళ నువ్వు గెలిస్తే నేను ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేస్తా అని చెప్పాడంట. అండ్ దానికి ఎలన్ మస్క్ మామ ఖచ్చితంగా లెట్స్ హ్యావ్ ఫైట్ అని రిప్లై ఇచ్చాడంట. అండ్ ఈ రిప్లై విన్నాక నాకైతే నవ్వు వచ్చింది. మరి బాక్సింగ్ జరుగుద్దో లేదో తెలియదు కానీ మరి మీకెలా అనిపించింది? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఫ్యూచర్లో మన భూమి మీద కేవలం అమ్మాయిలు మాత్రమే ఉండబోతున్నారంట. అబ్బాయిలు అంతరించిపోబోతున్నారంట. ఎందుకంటే మన మనుషుల్లో 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్. అండ్ అబ్బాయిల్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి, అమ్మాయిల్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి. మనలో ఉండే వై క్రోమోజోమ్ మనల్ని మగవారిగా మారుస్తుంది. అయితే మనలో ఉండే ఈ వై క్రోమోజోమ్స్ అనేవి స్లోగా కనుమరుగైపోతున్నాయి. అది ఎలా అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ వై క్రోమోజోమ్స్ లో 1438 జీన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 1393 జీన్స్ ఉన్నాయి. సో కాలంతో పాటు వై క్రోమోజోమ్స్ కూడా తగ్గిపోతున్నాయి. అండ్ అప్పుడు X క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఫ్యూచర్ లో మన ఎర్త్ మీద X క్రోమోజోమ్స్ ఉన్న మనుషులు మాత్రమే ఉండబోతున్నారు, అంటే ఆడవారు. మీలో చాలా మంది తుమ్మేటప్పుడు ఇలాగే అనుకుంటారు. అదేంటంటే మనం కళ్ళు తెరిచి తుమ్మితే మన కంట్లో ఉండే గుడ్లు అనేవి బయటకు వచ్చేస్తాయని. కానీ ఇది నిజం కాదంట. అయితే మనం తుమ్మినప్పుడు మన లంగ్స్ నుంచి ఎయిర్ అనేది 100 mph ఫోర్స్ తో బయటకు వస్తుంది. అండ్ అప్పుడు అలా మనం తుమ్మినప్పుడు మన కళ్ళు తెరిస్తే మన కంట్లో ఉండే గుడ్లు కూడా బయటకు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ మన ఐస్ చుట్టూ ఉన్న లిగ్మెంట్స్ వల్ల మన ఐబాల్ అనేది మన కంటికి బాగా ఫిక్స్ అయి ఉంటుంది. సో మనం తుమ్మినప్పుడు మన కనుగుడ్లు అనేవి బయటకు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సీ కుకుంబర్ అనే ఒక సముద్ర జీవి తన బరువును తగ్గించుకోవడానికి తన శరీరంలో ఉండే అవయవాలను విసర్జిస్తుందంట. ఎందుకంటే దాని ద్వారా దాని బరువు అనేది తగ్గుతుందని. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? మార్స్ గ్రహంపై మంచు కురుస్తుంది, కానీ ఆ మంచు కింద పడే లోపే ఆవిరైపోతుందంట. అండ్ సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి శని గ్రహానికి 29 years టైం పడుతుందంట. ఫ్రెండ్స్, జనరల్ గా మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మన స్ట్రీట్ లో ఉండే కరెంటు తీగల్ని కొంచెం లూజ్ గా కడతారు. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రీజన్ ఏంటంటే ఆ కరెంటు తీగలను అల్యూమినియంతో తయారు చేస్తారు. జనరల్ గా ఇలాంటి లోహాలన్నీ హై టెంపరేచర్ లో వ్యాకోచించి దాని సైజ్ అండ్ దాని మందం పెరుగుతాయి. కాబట్టి హై టెంపరేచర్ లో సంకోచించి బిగుసుకుపోతాయి. అండ్ ఆ స్తంభాల మధ్య తీగల్ని గట్టిగా కడితే శీతాకాలంలో సంకోచించుకొని తెగిపోయే ప్రమాదం ఉంది. సో దీనివల్ల ఆ కరెంటు తీగల్ని కాస్త లూజుగా కడతారు. అండ్ ఫైనల్ గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.